ఇల్లు వదిలి తనెక్కడికి వెళ్తుందక్క? రూమ్లోనో లేక ఇక్కడే ఎక్కడో చదువుకుంటూ ఉంటుంది చూడక్క. ఇల్లంతా వెతికాను సింధు, శశి ఎక్కడా లేదు. ఎక్కడా లేకపోవడం ఏంటక్క? నువ్వు సరిగ్గా చూసావా? చూసే చెప్తున్నాను సింధు. శశి, 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 అమ్మా శశి, 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 ఎక్కడున్నావు? శశి, 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 బయట చూద్దాం రాక్క. శశి, శశి, చెప్ప పెట్టకుండా ఎక్కడికి వెళ్ళుంటుందో. రూమ్లో చదువుకుంటుంది కదా, నేను డిస్టర్బ్ చేయలేదు సింధు. తర్వాత వచ్చి చూస్తే రూమ్లో లేదు. అయ్యో, వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. శశి దగ్గర ఫోన్ ఉంటుంది కదా అక్క, శశికి ఫోన్ చేద్దాం. ఫోన్ లోపల రింగ్ అవుతుంది. శశి ఫోన్ తీసుకువెళ్ళలేదు సింధు, రూమ్లోనే వదిలేసి వెళ్ళింది. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళుంటుంది? వర్షం బాగా ఎక్కువైపోయిందక్క. శశి ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. శశి, శశి, ఎక్కడికి వెళ్ళావమ్మా? చూడు, వర్షంలో ఎలా తడిచిపోయావో. శశి, ఎక్కడికి వెళ్ళావు? ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు శశి? సింధు గుడికి వెళ్తుందే, ఆ గుడికి వెళ్ళి నేను గెలవాలి, ఎగ్జామ్ లో మంచి ర్యాంకు రావాలి అని దేవుడికి దండం పెట్టుకొని వచ్చాను. అలా ఒక్కదానివే చెప్ప పెట్టకుండా వెళ్ళొచ్చా? తప్పు కదా. నేను వచ్చేదాకా ఆగచ్చు కదా. నేను నిన్ను గుడికి తీసుకెళ్లేదాన్ని, లేదా ఆంటీని అడిగినా తను తీసుకెళ్లేది. పద, చూడు బట్టలన్నీ ఎలా తడిచిపోయాయో. మారుస్తాను, పద దా. శశి, నువ్వు చదువుకుంటుండు, నేను నీకు వేడివేడిగా పాలు తీసుకొస్తాను, సరేనా?
ఏంటి శశి, రేపు ఎగ్జామ్ పెట్టుకుని చదవకుండా ఈ టైంలో పడుకున్నావేంటి? లే. శశి, 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 శశి. ఏమైంది సింధు? శశి ఒళ్ళు కాలిపోతుందక్కా. రాత్రి పగలు చదివింది కదా, అందుకే జ్వరం వచ్చుంటుంది సింధు. శశి, శశి వణికిపోతుంది, చలి జ్వరం అనుకుంటా. అక్క డాక్టర్ గారికి ఫోన్ చేయక్క. ఉమ్. హలో డాక్టర్ గారు. హై టెంపరేచర్తో మీ కూతురు బాధపడుతుంది. ముందు ఫీవర్ కంట్రోల్ అవ్వడానికి నేను మెడిసిన్స్ రాసిస్తాను. ప్రతి 6 అవర్స్కి టాబ్లెట్స్, టానిక్ వేయండి. నేను వస్తానండి. థ్యాంక్ యూ డాక్టర్. సింధు, మందులు నేను వెళ్ళి తెస్తాను, నువ్వు శశి దగ్గరుండు. అలాగే అక్క. శశి, జ్వరంతో నువ్వు చాలా నీరసంగా ఉన్నావు. ఇప్పుడు చదవాల్సిన అవసరం ఏం లేదు. ముందు నువ్వు హాయిగా రెస్ట్ తీసుకో. ఇలా ఇవ్వు, పడుకోనన్నా. రేపు ఎగ్జామ్, నేను చదవాలి. చదివినంత వరకు చాలు. చదువు కంటే నీ ఆరోగ్యం ముఖ్యమమ్మా. జ్వరం తగ్గాక చదువుదు గాని నువ్వు ఇప్పుడు పడుకో. సింధు, శశి జాగ్రత్త. నేను చూసుకుంటానక్క. శశి, లేమ్మా, లే. వేల అక్షరాలు, కోటి పుస్తకాలు, చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని